పవన్ కళ్యాణ్ ఊగిపోతున్నారా లేక ఉలిక్కి పడుతున్నారా? ఢిల్లీలో అమిత్ షాని పవన్ కళ్యాణ్ కలిస్తే ఏపీలో కొంతమందికి ఎందుకంత వణుకు పుడుతోంది? దారిన పోయే దానేలంతా రాళ్ళేస్తుంటే పవన్ కళ్యాణ్ చూస్తూ ఊరుకుంటారా? ఎస్, ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో ఇదే బిగ్గెస్ట్ హాట్ టాపిక్. ఇంతకీ రాజమహేంద్రవరం అదే రాజమండ్రి వేదికగా జనసేనాని చూపిన అగ్రెషన్ వెనుక అసలు కథ ఏంటి? ఇద్దరు ప్రముఖులు ఇండోర్ సంభాషణలు బయటికి ఎలా లీక్ అయ్యాయి? సొంత పార్టీలోనే శత్రువులు ఉన్నారని ఆయనే ఆవేదన చెందుతుంటే ఇంతకీ ఆ ఇంటి దొంగలు ఎవరు? ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక టీవీ డిబేట్లో అమిత్ షా పవన్ మధ్య జరిగిందో లేదో తెలియని ఒకానొక సంభాషణ తాలూకు సారాంశాన్ని లీక్ చేసి సంచలనం సృష్టించేశారు. చంద్రబాబు తాత్కాలికం, జగన్ శాశ్వత మిత్రుడు అంటూ షా అన్నారని నాగేశ్వర్ పెట్టిన చిచ్చు కూటమిలో పెద్ద అగ్గి రాజేసింది, రచ్చలేపారేసింది. జనసేన నాయకులు పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్ ఇతరులు వెళ్ళి అమిత్ షాను కలిశారు. నాకున్న హైలీ ప్లేస్ సోర్స్ చెప్తున్నా. అమిత్ షాను కలిసి మనం జగన్ ను లోపలయ్యాలి, జగన్ ను మా వాళ్ళు ఒత్తిడి తెస్తున్నారంటే అమిత్ షా చెప్పింది ఏంటంటే, రాజకీయాల్లో ఇన్స్టాంట్ ఫ్రెండ్ ఉంటాడు, లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఉంటాడు. తెలుగుదేశం ఇన్స్టాంట్ ఫ్రెండ్, జగన్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్. చంద్రబాబు నాయుడుకు ఆయనంటే శత్రుత్వం ఉండొచ్చు, మనకెందుకు ఉండాలి? వారం పాటు సైలెంట్గా ఉండి ఉరుములేని మెరుపులా పవన్ రియాక్ట్ అయిపోయారు. ఎవరినో అరెస్టు చేయించడానికి నేను రాజకీయం చేస్తున్నానా అంటూ పవన్ అమాయకంగా ప్రశ్నిస్తున్నారు. కానీ ఆయనకి నేనేదో చెప్పానంట, ఆయన నన్ను తిట్టారంట. ఇది వీరు విన్నారంట. వీరికన్నా మనోహర్ గారికి తెలిసిన వ్యక్తి మనోహర్ గారు చెప్పి ఆయన చెప్పారంటే వీరు విన్నారంట. నాకు ఏమనిపిస్తుంటే, రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు ఎవరో మాట్లాడితే వేరు, ఒక క్రెడిబిలిటీ ఉన్న విశ్లేషకులు ఇలా మాట్లాడితే తప్పదు. ఢిల్లీ పెద్దలతో మాట్లాడి నీ సంగతి చూస్తా అంటూ గతంలో జగన్ను ఆయనే హెచ్చరించిన పాత వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. జగన్ నీకు ఒకరోజు చెప్తున్నా, కేంద్రం చేత నేను ఆటలు ఆడించకపోతే అడుగు ఒక రోజు. ఈ వీడియోల్ని పదే పదే చూపిస్తూ ఆయన ప్రత్యర్థులు పవన్ మాటల్లో నిలకడ లేని తనాన్ని 70 mm రేంజ్లో ఎలివేట్ చేసి పారేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే షాని కలిశారన్న పవన్కు ఆ మాట చెప్పడానికి వారం ఎందుకు పట్టింది? పైగా ఏపీ బీజేపీ నేతలు ఎందుకు స్పందించలేదంటూ ఆయనే నిలదీస్తున్నారు. అవును, ఏపీ బీజేపీది గట్టున కూర్చుని చోద్యం చూసే వైఖరే, ఇందులో అనుమానమే లేదు. అమిత్ షా క్రెడిబిలిటీకే మచ్చ తెచ్చేలా ఉన్న ఈ ఎపిసోడ్ పైన ఏపీ బీజేపీ సైలెంట్గా ఉండిపోయింది. అయితే సదరు ప్రొఫెసర్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నా ఆయన మీద వరుస కేసులు పెట్టడాన్ని ఆర్ఎస్ఎస్ జాతీయ నేత మురళీధర్ మాత్రం తప్పుపట్టారు. బీజేపీ ఆడుతున్న ఈ డ్యూయల్ గేమ్ నిజమేనన్న పాత నెరేటివ్కు ఇది మళ్ళీ ఆక్సిజన్ పోసింది. ఇక్కడే ఓ డౌట్ ఉంది. అవసరమైతే తాట తీస్తాం అన్న పవన్ వార్నింగ్ రచ్చను హైలైట్ చేసిన తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా మీద లేక సైలెంట్గా ఉన్న లోకల్ బీజేపీ మీద అన్నది సస్పెన్స్. ఇటు సొంత పార్టీలోనే లీకువీర్లు ఉన్నారని బాంబు పేల్చిన పవన్ తాను టీడీపీ కోసం కాదు రాష్ట్రం కోసమే సర్దుకుపోతున్నానంటూ గుర్తు చేశారు. ఇంకోవైపు కాపు ఓట్లతో గద్దెనెక్కి ఇప్పుడు వాళ్ళనే పట్టించుకోకుండా కాపులే సంఘటితంగా లేరంటూ నిందించడం పవన్ చపలచిత్త వైఖరిని చూపిస్తోందని కుల సంఘాలు మండిపడుతున్నాయి. ఇక తమిళ నటుడు విజయ్ కటౌట్లతో సుఖంగా సీఎం అయిపోతుంటే తనను మాత్రం 15 ఏళ్ల పాటు రోడ్డు మీద దేకించారని ఆవేదన చెందడం ఆయన అసమర్థతను ఆయనే బయట పెట్టుకున్నట్లయింది. మొన్న తమిళ్ పాలిటిక్స్ చూస్తున్నాయి మధ్యన, వాళ్ళు ఎంత సుఖంగా చేశారా పాలిటిక్స్, ఎంత సుఖంగా చేశారు. నాకు అసూయ కలిగేంత సుఖంగా చేశారు. నేను అలాగే కటౌట్లు హలోగ్రామ్స్ పెట్టుకుంటే బాగుంది, అలాగే చక్కగా సీఎంలు అయిపోయారు. నన్ను 15 సంవత్సరాలు రోడ్డు మీద దేకిచ్చినా కానీ 2019లో 2 చోట్ల ఆయన ఓడిపోతే అందుకు కాపులు బాధ్యత వహించాలంటారు. మరి అలా అయితే 2024 ఎన్నికల్లో
100% స్ట్రైక్ రేట్ కట్టబెట్టింది ఎవరనే ప్రశ్నకు ఏం సమాధానం చెప్తారు? జగన్ను అరెస్టు చేయమని తాను అడగనే లేదని ఖరాఖండిగా చెప్పకుండా లీకులపై అనుమానాలు క్రియేట్ చేయటం వెనుక ఏదో మతలబుద్దనే చర్చ నడుస్తోంది. పవన్ అన్నట్టు భరించి సహించి ఇక తాట తీసి పారేసే టైం వచ్చిందా? మరి ఆ రాళ్ళు వేస్తున్న వాళ్ళ వెనక ఉన్నది ప్రత్యర్థులా లేక సొంత మిత్రులా అనేది కాలమే తేల్చి చెప్పాలి. కాదు ఆయనే తేల్చి చెప్పాలి.